హాయ్ గైస్, నేనైతే సింపుల్గా ఈరోజు బీరకాయ మెంతి కర్రీ చేస్తున్నానండి. సో నేను ఒక బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం తాలింపు గింజలు వేసాను. అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేశాను. సో నేను ఫ్రెష్గా కడుక్కున్న మెంతి కూర కూడా వేసానండి. సో నేను 5 కట్టెలు తీసుకున్నాను. సో ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది. మనం బీరకాయలు ఉడికే కన్నా ఫ్రై చేసి ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఒక 2 మంచి లేత బీరకాయలు తీసుకొని అది మెంతి కూర ఫ్రై అయిపోయినాక దాంట్లో వేసేసానండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాక చిటికెడు పసుపు వేసేసాను. చూడండి, మొత్తం పసుపు వేసినాక అది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చినాక ఒక 2 టమాటాలు పండు వేసేస్తే మంచిగా మెత్తగా అయిపోతుందండి. సో ఆయిల్లో అదే వాటర్ వస్తుంది కాబట్టి బీరకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. అలానే ఒక చిటికెడు అంటే మనకు తగ్గట్టుగా ఉప్పు వేసాను. ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఉడికించాను. చూడండి, మొత్తం మూత పెట్టేసి కొద్దిసేపు అయినాక ఒక 2 స్పూన్ల కారం వేసాను. సో మన కారం తగ్గట్టుగానే సో మనం సింపుల్గా అయితే చేసేసుకున్నామండి. అలానే ఒక గ్లాస్ వాటర్ పోసి కొద్దిసేపు పెట్టాను. సో బీరకాయ మెంతి కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి. సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.